మనమిప్పుడు ఏ దేవి వరమో నీవు ఎపిసోడ్ 5 చూద్దాం. విడిపోయిన తల్లి కూతుర్లు ఎలా కలుస్తారు అని ఇంట్రెస్టింగ్గా సాగుతుంది ఈ సీరియల్. మనిషిని కాదు, ఆవిడ మేనల్లుండి. మా అత్తయ్య చెప్పింది చేయడం నా డ్యూటీ, కష్టమైన కన్విన్స్ చేయడం నా హాబీ. మా అత్తయ్య అనుకున్నది జరగడానికి నేనెంత దూరమైనా వెళ్తాను. పసి పిల్లలుండే ఆశ్రమం కాబట్టి 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఆలోపు ఇక్కడ మీరెవ్వరూ కనిపించకూడదు, లేదంటే ఆ మెషిన్స్ అన్ని ఈ మనీష్ అంత మంచివి కావు. నువ్వేంట్రా ఇక్కడ? ఎప్పుడొచ్చా? నిన్ననే వచ్చాను అత్తయ్య. ఆశ్రమం గురించి ఏదో ఇష్యూ అన్నారు, అందుకే ముందే వచ్చాను. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అత్తయ్య. ఆల్ ప్రాబ్లమ్స్ గాట్ సార్టెడ్. ఏదైనా ప్రాబ్లం ఉంటే నేనే చెప్తాను, ఇంకోసారి ఇలా చేయకు. అత్తయ్య, నువ్వేదనుకుంటే అది జరగాలి. ఒకవేళ జరగకపోతే అది జరిగేలా చేయడం నా బాధ్యత. చెప్తే ఒక్కసారి విన్నావు కదా అత్తయ్య. పంతులు గారు, పూజ మొదలు పెట్టండి. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ఆశ్రమం వదిలి వెళ్ళక తప్పదు. పిల్లలు పదండిరా, పదండి. అంజలి, అంజలి ఆగమ్మా, ఓటమ్మా. నమస్కారం మేడం, నా పేరు అంజలి. మీరు నాకంటే పెద్దవాళ్ళని తెలుసు, గొప్పవాళ్ళని తెలుసు. కానీ మీరు చేసే పని అన్యాయం కాబట్టి నేను మాట్లాడుతున్నాను. తప్పు చేస్తున్నారు, చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఎందుకోసం చేస్తున్నారు ఇదంతా? ఏయ్, ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? మేడం గారు ఎవరో తెలుసా? మేడం గారిని పట్టుకుని తప్పు చేశావని మాట్లాడుతున్నావు. నువ్వెంత, నీ బతుకెంత? ఏ కైలాష్, షట్ అప్. ఏంటా మాటలు? అలాగే నా మాట్లాడేది? సారీ మేడం. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి నీకు? అమాయకులతో ఆడుకోవడమే కాదు, మీకు నటన కూడా బాగా తెలుసు మేడం. వాట్? మీ వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం ఎందరో అనాథ పిల్లలకి అన్నం పెట్టిన ఆశ్రమాన్ని కూలగొట్టాలనుకుంటున్నారే. ఆ ఆశ్రమాన్ని ఆలయం అనుకుని బ్రతుకుతున్నా మేమెవరమో మీకు తెలీదు. మీ పేరు ప్రతిష్టల కోసం అభాగ్యుల గోడుని చిదిమేసి మేడ కట్టాలనుకుంటుంటే తట్టుకోలేక కన్నీళ్లతో మీ ముందుకొచ్చి నిలబడ్డ మాకు ఏం కావాలో మీకు తెలీదు. ఓ, మీరు ఆశ్రమం వాళ్ళన్నమాట. అవును మేడం. ఇట్స్ ఓకే. ఇప్పుడేమైంది? మా ఆశ్రమమే మా బ్రతుకులకి అడ్రస్, మా జీవితాలకి ఆధారం. ఆశ్రమం మీ ఆధారమేనేమో, కానీ నేను కట్టబోయే ఈ యూనివర్సిటీ వందల మంది పిల్లలకి భవిష్యత్తునిస్తుంది. బలహీనుల్ని చెదరగొట్టి బలవంతుల బిడ్డలకి భవిష్యత్తు నిర్మిస్తారా? స్టాప్ ఇట్. ఇప్పటికే ఎక్కువ మాట్లాడాం, కాస్త కంట్రోల్లో ఉంటే మంచిది. మనీష్, తెలిసి తెలియకుండా మాట్లాడుకో. మీకేదో అన్యాయం జరిగిపోతున్నట్టు అపోహపడకు. ఈ ఆశ్రమం వదిలేస్తే మీకొచ్చిన నష్టం అంటూ ఏమీ లేదు. ఎందుకంటే మీరు ఈ ఆశ్రమం ఖాళీ చేస్తే ప్లేస్ మారుతుందేమో గాని ఫెసిలిటీస్ మారవు. అలాంటి ప్లేస్ కి మిమ్మల్ని మా వాళ్ళు షిఫ్ట్ చేస్తారు. ఆ కట్టే యూనివర్సిటీ ఏదో మమ్మల్ని పంపించాలనుకున్న అడవిలోనే కట్టుకోవచ్చు కదా. Shut up! ఎక్కడ పడితే అక్కడ కట్టడానికి అది పశువుల ఫామ్ కాదు, విలువలతో కూడిన చదువులు చెప్పే విద్యా సంస్థ. అమ్మా అంజలి, వద్దమ్మా, గొడవలొద్దు. వాళ్ళు పెద్దవాళ్ళు, వదిలేయమ్మా. నువ్వుండమ్మా. పెద్దవాళ్ళు కాబట్టే ఏం చేసినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. మనసులో ఇంత మమకారం నింపుకున్న మాకు ఆశ్రమానికి చెల్లిపోయిందంటున్నారు. అది కలలో కూడా జరగదు. ఈ ఆశ్రమాన్ని ఖాళీ చేసే ప్రసక్తే లేదు. ఈ స్థలాన్ని నేను కొన్నట్టు లీగల్ గా డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ యూనివర్సిటీ కట్టడానికి పర్మిషన్ ఉంది. తక్షణమే మీరు ఆశ్రమాన్ని ఖాళీ చెయ్యాలి అన్న రూల్ కూడా ఉంది. 30 ఏళ్లుగా ఆశ్రమం ఉంటుంది, 20 ఏళ్లుగా మేముంటున్నాం. సడన్ గా ఇప్పుడొచ్చి మమ్మల్ని వెళ్లిపోమనే అధికారం మీకెక్కడిది? ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. మీకు ముందుగానే మా వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. ఇన్ఫార్మా? ఎవరు ఇన్ఫార్మ్ చేశారు మేడం? ఎవరిని అడిగారు? ఉరుములు లేని పిడుగుల్లా ఆశ్రమంలోకి చొరబడ్డారు. ఉన్న పలంగా ఖాళీ చేయమని మీ వాళ్ళు మా మీద అరాచకం చేశారు. అమాయకులున్న ఆశ్రమం మీదకే రౌడీలని గూండాలని పంపించి భయభ్రాంతులకి గురి చేసిన మీద మూర్ఖత్వం మాదా?
ఆశ్రమం ఖాళీ చేస్తారా లేక మీ మాన ప్రాణాలు పోగొట్టుకుంటారా అంటూ దౌర్జన్యం చేయించిన మీకు విలువలెక్కడివి? కైలాష్, ఏంటిదంతా? వాళ్ళ ఆశ్రమం మీదకి రౌడీలు గుండాలు వెళ్ళడమేంటి? మాటలతో చెప్తే వినే రకం కాదు మేడం. స్టాప్ ఇట్! బుద్ధుందా మీకు? నేనేం చెప్పాను, మీరేం చేశారు? అయ్యో ప్లీజ్ ఆపండి మేడం. ఇంత దారుణం మీకు తెలియకుండా జరిగిందంటే మేము నమ్మలేము. హద్దులు మీరుతున్నావు. బ్రేకింగ్ న్యూస్. సక్సెస్ కి మారు పేరైన శ్రీమతి గీతాంజలి ఈ రోజు వైజాగ్ లో అన్యాయానికి ఆయువు పోస్తుంది. ఓ అక్రమానికి తెర తీసింది. చిన్నపిల్లలు ఉన్నారన్న దయాదాక్షిణ్యం లేకుండా వాళ్ళందరినీ రోడ్డు మీద గీడ్చిపడేశారు. అమాయకులైన పిల్లల్ని, వాళ్ళ జీవితాల్ని, ఈ ఆశ్రమాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. హే, ముందు ఆ బాగుడు ఆపుతావా? మనీష్, వాళ్ళని ఆపాల్సింది నువ్వు కాదు, తను. ఇక్కడ జరుగుతున్న దానికి, మీడియా చెప్తున్న దానికి సంబంధమే లేదు. ఇక్కడ ఎవ్వరూ ఎవరిని బెదిరించడం లేదని వెళ్ళి చెప్పు. ఎందుకు చెప్పాలి? మీ వాళ్ళ దౌర్జన్యం చేసింది నిజం కాదు. నువ్వు చెప్పకపోతే ఇదే నిజం అనుకుంటారు. నిజం కాబట్టే నేను చెప్పనంటున్నాను. మీ అందరికీ మా వాళ్ళు ఆశ్రయం కల్పిస్తామన్నారు కదా, అయినా ఎందుకు ఇంత గొడవ చేస్తున్నావు? భలే చెప్తున్నారు మేడం, భలే చెప్తున్నారు. మీడియా ముందున్నారని ఇప్పటికిప్పుడు మీ మనసు మార్చుకుని మాకేదో ముందు నుంచి ఆశ్రయం ఇచ్చినా వినట్లేదు అని, అందుకు మాదే తప్పుందని భలే కవర్ చేశారు మేడం. అసలు ఏంటి నువ్వు మాట్లాడేది? నిజంగా మీకు ముందు నుంచి మాకు ఆశ్రయం కల్పించి మా మీద మీకు జాలి కరుణ ఉండుంటే మొదటి రోజు వచ్చి మా ఆశ్రమం గురించి మాతో మాట్లాడేవారు. కానీ మీ వాళ్ళు ఏకంగా మా మీదకి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీ అందరి పూచి నాది, నేను చూసుకుంటాను. మాకు నమ్మకం లేదు మేడం. ఏ పిచ్చా నీకేమైనా? ఎన్నిసార్లు చెప్పినా అదే మాట అంటావు? ఏముందా ఆశ్రమంలో? మా అమ్మ ఉంది, మా అమ్మ ఉంది, మా అమ్మ ఉంది, మా అమ్మ ఉంది. ఏంటి? మమ్మల్ని అనాథలుగా వదిలేసిన మా అమ్మ ఏదో ఒక రోజు తిరిగి వస్తుందన్న నమ్మకం ఉంది. ఎవ్వరూ లేని వాళ్ళకి ఎవరో వస్తారు అనిపిస్తుంది, కానీ నిజం ఏంటంటే ఎవ్వరూ రారు. మీ అమ్మ కూడా. మా అమ్మ వస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. మేము ఎటువంటి పరిస్థితుల్లో ఆశ్రమానికి చేరుకున్నామో మీకు తెలియదు మేడం. ఏ నమ్మకంతో బ్రతుకుతున్నామో మీకు తెలియదు. ఎవరో ఎక్కడో ఏదో పాపం చేస్తే ఆ పాపానికి ఫలితంగా పుట్టిన పాపలం మేడం మేము. అలాంటి మమ్మల్ని అమ్మలా హక్కును చేర్చుకున్న ఈ ఆశ్రమం కూడా లేకుండా చేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది మేడం? హే, నీకిదే లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను, గొడవ చెయ్యకుండా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. వెళ్ళను. అమ్మా అంజలి, వద్దమ్మా, గొడవలు వద్దమ్మా. అమ్మా, మనం వెళ్ళిపోదాం. అది కాదు తల్లి. ఉన్న మాట వినమ్మా. వద్దమ్మా, వాళ్ళు పెద్దోళ్ళు. పదమ్మా, వెళ్దాం. అలా ఎలా వద్దు తల్లి. ఊరుకుంటావమ్మా? అంజలి, చెప్పేనమ్మా. చూస్తున్నారుగా గీతాంజలి గారి దౌర్జన్యాన్ని. మా దయచేసి నా మాట విను. వెళ్ళి ఎవరైనా ఆటో తీసుకురండి, వెళ్ళండి. అమ్మా, అమ్మా. ఏ ఆటో. సిస్టర్, అమ్మకి ఎలా ఉంది? పర్వాలేదండి, మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. అలాగే నువ్వు ఇక్కడే ఉండు, నేను డాక్టర్ని కలిసి వస్తాను. డాక్టర్ గారు, రామా కూర్చో. జానకమ్మ గారి పరిస్థితి ఎలా ఉంది డాక్టర్ గారు? ఆవిడ ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా పడిపోయిందా? లేదు డాక్టర్ గారు, కొన్నిసార్లు నీరసంగా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్ స్టేజ్. ఏమంటున్నారు డాక్టర్? నమ్మే ధైర్యం నీకు లేకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఆవిడ ఇంకొన్ని రోజులు మాత్రమే బతుకుతుంది. ఏ క్షణంలో ఏమైనా జరగచ్చు. అమ్మా, డాక్టర్ ఏమన్నారు? ఇక నేను బతకనన్నారా? అదేం లేదమ్మా, నీకేం కాదు. నువ్వు నిండు నూరేళ్లు బ్రతుకుతావమ్మా. నేను బ్రతకాలన్నది నీ ఆశ, నేను చనిపోతానన్నది నా నమ్మకం. ఆశ కన్నా నమ్మకానికే బలం ఎక్కువ అంజలి. అమ్మా, నువ్వు అలా అనద్దు. నాలాంటి ఎందరికో బ్రతుకునిచ్చిన మనసు నీది, అన్నం పెట్టి ఆకలి తీర్చిన చెయ్యి నీది. మిమ్మల్ని మాకు దూరం చేసి ఆ దేవుడు మమ్మల్ని బాధ పెట్టడు. నేను మీకు దూరం కావడం లేదు.
నా తీరం చేరుకోబోతున్నానంతే. ఇక నేను ఉండాల్సిన పని లేదు. నా గడువు ముగిసిపోయింది. అమ్మా, ఈ ఆశ్రమాన్ని ఖాళీ చేసే ప్రసక్తే లేదు. మీడియా ముందున్నారని ఇప్పటికిప్పుడు మీ మనసు మార్చుకుని మాకేదో ముందు నుంచి ఆశ్రయం ఇచ్చినా వినట్లేదని, అందుకు మాదే తప్పుందని భలే కవర్ చేశారు మేడం. అత్తయ్య, ఇట్స్ బీన్ 1 hour మీరు ఇక్కడ నించొని. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దాట్. జరిగిన దాని గురించి మీరు ఇలా ఆలోచిస్తూ మూడ్ పాడు చేసుకోకండి. ఇది చాలా చిన్న విషయం. చిన్న విషయమా? చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. గీతాంజలి తప్పు చేసిందని ఒక అమ్మాయి నన్ను నిలదీసింది. ఎంతో మంది పిల్లల ఉన్నత చదువుల కోసం నేను స్థాపిస్తున్న ఈ విద్యా సంస్థ నా స్వార్థం కోసం, నా లాభం కోసం అక్కడున్న స్థలాల్ని లాక్కుని చేస్తున్నానని తప్పుగా పోట్రే అయింది. ఓకే అత్తయ్య, నేను చూసుకుంటాను కదా. మీరింకా విషయాన్ని మర్చిపోండి. జరిగింది చిన్న డ్యామేజ్ కాదు మనీష్, మర్చిపోవడానికి. అత్తయ్య, ఎవరో ఒకరంటే మీరు తప్పు చేసిన వారు అవుతారా? అనకూడదు. ఆ ఒక్కరు కూడా ఈ గీతాంజలిని తప్పు పట్టకూడదు. నేను తప్పు చెయ్యను, చేస్తే ఊరుకోను. ఒక మిస్టేక్ కాస్ట్ ఏంటో అనుభవించిన దాన్ని నాకు మాత్రమే తెలుసు. కట్టాలి, ఎట్ ఎనీ కాస్ట్. మనం అక్కడే ఇన్స్టిట్యూట్ కట్టాలి. ఎందుకో తెలుసా? నేను ఏ మిస్టేక్ చేయలేదని ప్రూవ్ చేసుకోవడానికైనా అక్కడే ఇన్స్టిట్యూట్ కట్టాలి. ఈ విషయంలో ఈ గీతాంజలి వెనక్కి తగ్గదు. నేను చూసుకుంటాను అత్తయ్య. నువ్వు అనుకున్నదే జరుగుతుంది. గీతా అండ్ గీతా ఇన్స్టిట్యూట్స్ కి చిన్న రిమార్క్ కూడా ఉండకూడదు. ఆ అమ్మాయి పేరేంటి? పేరు అంజలి. నన్ను నా స్థాయిని మర్చిపోయి కన్విన్స్ చేయాలనుకున్నాను, అయినా వినలేదు. నాకే ఎదురు తిరిగింది. ఇంత గొడవ జరగడానికి కారణం ఆ అంజలి. ఆ పేరుని, తన తీరుని నా లైఫ్ లో మర్చిపోలేను. తాత, అమ్మకేం కాదు కదా? అన్నం పెట్టే అమ్మకు ఆ దేవుడు ఏమీ కానివ్వడమ్మా. అమ్మా, నీకేం కాలేదు కదా? నువ్వు బానే ఉన్నావు కదా? మీరందరూ ఉండగా నాకేమవుతుందిరా? మరెందుకమ్మా పడిపోయావు? ఇక మనల్ని ఆశ్రమం నుంచి ఎవరూ వెళ్ళమని చెప్పరుగా? మనం ఈ ఆశ్రమాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోతున్నాం, వెళ్ళిపోతున్నాం, వెళ్ళిపోతున్నాం. ఏంటమ్మా నువ్వు అనేది? ఇక నా ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పులు ఉండవు. రేపటి భవిష్యత్తుకి పునాది వేసుకోవాలో, నువ్వు వస్తావని ఎదురు చూసిన నా ఆశలకి సమాధి కట్టుకోవాలో తెలియట్లేదమ్మా. ఈ ఆధారంతో అంజలి వాళ్ళ అమ్మ అడ్రస్ తెలుసుకుంటాను.